కిరాణా దుకాణాలు ఉన్నాయో లేవో గానీ చాలా ఊళ్ళల్లా బెల్ట్ దుకాణాలు మాత్రం బగ్గనే ఉన్నాయి. ఇక చేతిపాటి ఎన్నికలకు ముందు బెల్ట్ దుకాణాలు లేకుండా చేద్దామని హామీ ఇచ్చింది గానీ అధికారంలోకి వచ్చినాక మాత్రం అవిటి గురించి పట్టించుకోకపోయేటాలకు మందు అమ్మకాలు 3 కోటర్లు 6 బీరు సీసాలు అన్నట్లు నడుస్తున్నది. గందుకే గీడ కొంతమంది మహిళలు ఏం చేసిండ్రో చూడుండ్రోలా. చూసి రానుల్లా మహిళలంతా బెల్ట్ దుకాణాలు గుడుంబ అమ్మద్దని ఎట్లా జంగుషాలు చేసిర్రో. కుమరంభీం ఆసిఫాబాద్ జిల్లా కాగజ్ నగర్ మండలం చింతగూడున్న అన్ని దుకాణాల్లో మందు అమ్ముతున్నారట. ఏ గుడుంబ కూడా విచ్చలవిడిగా అమ్ముతున్నారట. ఆ ఊళ్ళే బెల్ట్ దుకాణాలు బగ్గేటాలకు చిన్న పెద్ద అని తేడా ఏం లేకుండా అందరు మందుకు బానిస అవుతున్నారట. తాగుడే కాదు తాగినోళ్ళు ఇళ్లకి పోయి లొల్లులు పెట్టుకుంటున్నారట. ఏ కొంతమంది తాగి చిన్నతనంలోనే జీవిడిచేటాలకు మహిళల పరిస్థితి ఆగమవుతున్నదట. గందుకే ఇవాళ ఇట్లా జంగుషాలు చేసిరన్నట్టు. మా చింతగూడెంలో బెల్ట్ షాప్ బంద్ చేయాలి, కుటుంబ బంద్ చేయాలి. ఇంటికి ఉన్నది ఉన్నది ప్రతి ఒక్కరు ఏం తాగదు, మాకు సౌలభ్యం ఉండాలి సార్. చింతగూడెం బాగుపడాలి. పిల్లలు అయితే ఆడోళ్ళు కైకిలికి పోతాం, వచ్చేసరికి తాగి లొల్లి పెట్టి కొడతాను మమ్మల్ని. ఇన్నరా ఆ ఊళ్ళే చాలా మంది మొగోళ్ళు దినం బొత్తవలుగా తాగుతున్నారట. తాగచ్చి ఇంట్లో ఆడోళ్ళను కొడుతున్నారట. ఇక తాగటానికి ఏది దొరుకుతుంది అని అమ్ముతున్నారట. పప్పు ఉంటే పప్పే అమ్ముతాను, కారం ఉంటే కారమే అమ్ముతాను, అన్ని ఏమన్నా ఉంటే అన్ని అమ్ముతాను. ఇట్లయితే మేము ఎట్లా బతుకుడు ఏం కథ అని చెప్పి కాగజ్ నగర్ లో ఉన్న ఎక్సైజ్ ఆఫీస్ కాడ ధర్నాకు దిగిర్రు అక్కడి జనాలు. ఇప్పటికైనా మా ఊళ్ళో ఉన్న అన్ని బెల్ట్ దుకాణాలు బంద్ పెట్టియాలి, లేకుంటే మేమే ఆ దుకాణాలున్న మందు కీసలు మొత్తం బల కొడతాం, మందమ్మేటోళ్ళను కూడా పొట్టు కొడతాం. తర్వాత మాత్రం మమ్మల్ని మళ్ళా ఏమనొద్దని ముందుగానే వార్నింగ్ ఇచ్చిర్రు. ఇట్లా మొత్తానికైతే మద్యపాన నిషేధం చేయాలని ఏకంగా ఆబ్కారీ ఆఫీస్ కి వచ్చే నిరసన చేసిన ఆ మహిళలను అందరూ తారీఫ్ చేయాల్సిందేనుల్లా. మరి పబ్లిక్ వీళ్ళను స్ఫూర్తిగా తీసుకొని మీరు కూడా మీ ఊళ్ళల్లో ఉన్న బెల్ట్ దుకాణాలు బంద్ పెట్టేందుకు ఉద్యమాలు చాలు చేయుండ్రి. మీకు మద్యపాన నిషేధం కోసం కొట్లాడుతున్నోళ్లే కాదు, మా HMTV తరపున కూడా మద్దతు ఉంటది. కాబట్టి ధైర్యంగా ముందడిగి పోండ్రి. ఏమంటున్నాం?